ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ అమలు కావడం లేదన్నారు మంత్రులు. సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ లక్ష్యంగా క్రీడా పాలసీని అమలు చేస్తున్నామన్నారు మినిస్టర్స్. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి ఆధ్వర్యంలో నైనీలో ఏర్పాటు చేసే థర్మల్ పవర్ ప్లాంట్పై చర్చించారు. ఈ ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు. దీని తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు భట్టి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రజావాణి ప్రారంభించిన 2 ఏళ్లలో ఇప్పటి వరకు 74% ఫిర్యాదులు పరిష్కరించామని చెప్పారు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. అంకితభావంతో సేవలు అందించి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులను సన్మానించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించామన్నారు భట్టి, పొన్నం. సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిచిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొన్ని చోట్ల ఓడిపోయినా కార్యకర్తలు నిరాశపడొద్దన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత బలహీనపడిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో సమావేశమయ్యారు మంత్రి వివేక్. భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇంతకు మించిన ఫలితాలు వస్తాయన్నారు మంత్రి. నిజంగా సంతోషమైన విషయం ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా చాలా కష్టపడి మన పార్టీని బలపరచాలని చెప్పి అందరు కూడా పనిచేయడం జరిగింది. నాకు లాస్ట్ లో ఏమనిపించింది అంటే రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత నిజంగా పోటీ ఎక్కడైతే ఉన్నదో అది కేవలం కాంగ్రెస్ అభ్యర్థులనే పోటీ ఉండే. టీఆర్ఎస్ 17 స్థానాలలో ఏదైతే గెలిచినారో అక్కడ కూడా కేవలము మన కాంగ్రెస్ అభ్యర్థులలో పోటీ ఉన్నందువల్లనే గెలిచారు, కానీ వాళ్ళ బలంతో ఎక్కడ గెలవలేదు. రాష్ట్రాన్ని ఫిల్మ్ హబ్ గా మారుస్తున్నామన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ గ్లోబల్ ఫిల్మ్ క్యాపిటల్ గా మారిందని చెప్పారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి. షార్ట్ ఫిల్మ్స్ ను జీవితంలో భాగమయ్యాయని చెప్పారు. హైదరాబాద్ ద గ్లోబల్ సినిమా క్యాపిటల్ is not only India's film production hub but also center of creative ambition. As a Minister of Cinematography, I assure all of you that our Chief Minister and our government of Telangana is committed to strengthening our film and television ecosystem. I officially declare HISFF 2025. Today is a historic, that is Hyderabad International Short Film Festival is being launched for the first time, rooted in Hyderabad, yet open to the world. The response has been extraordinary. 704 entries from India and across continents. భవిష్యత్తులో తెలంగాణ క్రీడా హబ్ గా మారుతుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం కప్పుతో గ్రామ స్థాయిలో 4 లక్షల మంది క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించామని చెప్పారు. స్పోర్ట్స్ పాలసీ రూపొందించి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మంత్రులు వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రంలో కొత్త స్టేడియాలు ఏర్పాటు చేయటమే కాకుండా పాత స్టేడియాలను పునరుద్ధరిస్తున్నామన్నారు మంత్రి వాకిటి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి అజారుద్దీన్, క్రిస్టియన్ మైనారిటీ నేతలు. ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు.